నమస్తే, గాంధీ భవన్ లో ఉన్నాం. నా ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు 11th టైం జగిత్యాల నుంచి పోటీ చేసి ఈసారి ఆయనకి ఓటమి తప్పలేదు. మరి కారణాలు ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఎందుకంటే తెలంగాణ చౌరస్తా వెహికల్ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా గెలుపు ఖచ్చితంగా నాదే అన్నారు. ఒకవేళ ఆయన గెలుచుండి వారి మంత్రివర్గంలో కూడా ఉండేవాళ్ళు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు కూడా ఉంటారేమో చూడాలి. సో నా ముందు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. సో ఏంటి సార్ రిజల్ట్ కొంచెం అటు ఇటు అయింది? చాలా డిసప్పాయింటెడ్ మీ. అంటే వాస్తవంగా ఏదైతుందో టు బి ఫ్రాంక్ కొంత ఓవర్ కాన్ఫిడెంట్ గా పోవడంతో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పని భావిస్తున్నాను. అంటే ముందు నుండి కూడా మీరు కూడా జగిత్యాల విజిట్ చేసిండ్రు. టిల్ 28th ఇట్ వాస్ ఐ వాస్ ఎడ్జ్ విత్ 10%. 28th వరకు ఎడ్జ్లో ఉన్నా. 28th and 30th పోల్ మేనేజ్మెంట్ లోపల నేను వెనుకబడిపోయాను. నేనంటే అది వెనుకబడిపోవడానికి కారణం ఏంటి, చేయలేకని కాదు. ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ వన్. ది అదర్ థింగ్ ఈజ్ ఐ నెవర్ అటెంప్ట్ ఫర్ మనీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సచ్ థింగ్స్. నా రాజకీయ జీవితం 40 సంవత్సరాలలో ఈ ఎన్నికలు కూడా నేను ప్రజలు ఓటు డబ్బుతోని ఆకర్షించాలని ప్రయత్నం చేయలేదు, ఆకర్షించాలని. ఈసారి కూడా నాకు ఇంతవరకు 40 సంవత్సరాలు లేదు, ఈసారి కూడా లేదు. అసలు ఎక్కడ 500 యూ కెన్ గెట్ ఇట్ వెరిఫై. నా కార్యకర్తలు మంచి తృప్తి చేసుకున్నా, నా కార్యకర్తలు తృప్తి చేసుకో, ప్రచారం లోపల ఈ విధమైన లోటు పట్టు రాకుండా. బట్ ఓటర్ను డబ్బుతో ఆకర్షించాలని ప్రయత్నం చేయలేదు. నాకు అటువంటి ఒక అలవాటు లేదు. దట్ మట్ ఐ పుట్ సచ్ సిచ్యువేషన్. సో ఒకవేళ అది చేసి ఉంటే మీరు లేదు తక్కువ మెజార్టీతో బయటపడే. ఎందుకు తక్కువ మెజారిటీ? 20,000తో వెళ్తున్నాను. తక్కువ ఉంటారు ఏంటన్నా? సో ట్రయాంగిల్ ఫైట్ కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. బీజేపీ కూడా బాగా ఓట్లు పడ్డాయి. బీజేపీ కూడా ఒక కారణం. అంటే వాస్తవంగా ఏదైతుందో బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక పోటు అనేది ఏదైతుందో గతంలో బీజేపీ నామమాత్రం ఉండడంతో కేవలం కాంగ్రెస్ వైపు వస్తుండే. బీజేపీ కూడా కొంత ఉనికి చాటుకోవడంతో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీల్చుకున్నారు. వాళ్ళ గతంలో 4,000 వచ్చినాయి, 42,000 వచ్చినాయి. 10 times పెరిగిపోయింది. ఒకటైంది. రెండోది నా పక్క కాన్సెన్స్ బిఐ కోరుట్లు ఏదైతున్నదో ఆడ అరవింద్ గారు కంటెస్ట్ చేయడంతో అరవింద్ గెలిచే అవకాశం కొంత అంటే గెలవచ్చు అనే ఒక భావన ఏర్పడడంతో బీఆర్ఎస్ ను మైనార్టీ ఓటంతా బలపరిచింది. ఆ ప్రభావం ఇక్కడ పడ్డది జగిత్యాల పక్క నా మీద. అక్కడ బీజేపీని గెలువకూడా చూడటానికి వరకు మైనార్టీస్ అంతా బీఆర్ఎస్ కేషన్ టు పుట్ స్టాప్ ఫర్ బీఆర్ఎస్ సారీ బీజేపీ. ఆ ప్రభావం ఇక్కడ నూకింది. ఇంకొకటి ఏంటంటే మన ఒక 4,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టబడ్డది. అసలు యాక్చువల్ 4,000 ఇళ్ళ నిర్మాణం చేపట్టాలనే ఒక ఆలోచన చేసింది నేను చేసిన. 2009లో ఏదైతుందో అప్పుడు ఇండ్ల స్థలాన్ని సేకరించి లబ్ధిదారులకు పట్టాలు కల్పించి అన్ని నేను చేసిన. ఇండ్లు కూడా ఏదైతే ప్రోగ్రెస్ ఉన్నాయి అదంతా నిలబెట్టేసి 2018లో అప్పుడు కవిత గారు పార్లమెంట్ సభ్యులు ఉంది. వారు ప్రత్యేకంగా జగిత్యాలలో జీవనుడు ఏ విధంగా ఓవర్కమ్ చేయాలని చెప్పని 4,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు పట్టుకొచ్చి అటు చేసి 5 నెలలు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. ఊచ్యం చేసిన పట్టాలు పంచిండ్రు, బట్ పొజిషన్ డెలివరీ చేయలేదు. పట్టాలు పంచిండ్రు, పొజిషన్ డెలివరీ చేయలేదు. ఆ కాగితాలన్నీ దగ్గర పెట్టేసి నువ్వు మాకు ఓటు ఎత్తే కబ్జా పొజిషన్ ఇస్తాం, లేకుంటే వాడు జీవన్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్తే ఇవన్నీ రద్దు చేస్తాడు, వాడు ఎంక్వైరీ అంటాడు, ఏదో అంటాడు, ఇవన్నీ నిలిచిపోతాయి మీ ఇస్తామని చెప్పి వాళ్ళకు థ్రెట్లు పెట్టాడు. 4,000 ఇండ్లు అంటే ఒక 10,000 ఓట్లు పట్టుకోవాలి, మినిమం 10,000 ఓట్లు ప్రభావితమైంది. ఇట్లా ఏదో అంటారు కదా, కర్నూలు చావుకి ఎన్నో కారణాలు అంటారు కదా, 1,00,000 కారణాలు అంటూ నాకు కూడా గట్ల అన్నట్టు. కానీ వాళ్ళు గెలిచిండే మీరు మంత్రి అయ్యేటోళ్ళేమో. డెఫినెట్లీ దట్ డిసప్పాయింట్ నేచురల్ ఉండాల్సిందే. లేదు అంటే కూడా కరెక్ట్ కాదు, కానీ బట్ జీవితంలో తృప్తి ఉండాలి రాజకీయంగా. ఇప్పుడు మనం ఆశించినవన్నీ మనకు జరిగాయి, మనకు లభించినందుకు తృప్తి చెందాలి. మనం ఇవాళ ఎమ్మెల్యే ఆశించిన ఫలితం పొందలేదు, దాంతో రావాల్సినటువంటి ఒక మంత్రి పదవి అవకాశాలు పొందలేకపోయినా. బట్ టు సర్వ్ ది పీపుల్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ది సోర్స్. ఈవెన్ వితౌట్ ఇట్ ఆల్సో ఐ కెన్ సర్వ్ ది పీపుల్, ఈవెన్ వితౌట్ ఇట్ ఆల్సో. రాజకీయంగా పదవి అనేది అదొక అవకాశం. ఇవాళ NGO ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక పదవులు లేకుండా దే ఆర్ సర్వింగ్ ది పీపుల్, దే ఆర్ సర్వింగ్ ది సొసైటీ. నాకు అదృష్టం ఏదైతుందో నేను గెలవలేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఆ ప్రభుత్వం అండతో ఏదైతుందో నేను ఆశించినటువంటి ఒక అభివృద్ధి నా నియోజకవర్గంలో జగిత్యాలు చూపెట్టగలుగుతా. దట్ సాటిస్ఫాక్షన్ ఐ హావ్ గాట్.
కానీ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, బట్ ఎమ్మెల్సీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు, కానీ ఆ ప్రయత్నం జరగనట్టుంది. అంటే ఓడిపోయిన కారణం అయి ఉండొచ్చా? మైట్ బి. అంటే సీఎం గారు ఏదైతున్నదో నేను వారిని గెలిచినప్పుడు ఐ మెట్ హిమ్ ఆన్ 8th. 7th నాడు వారు బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసి 8th నాడు కలిస్తే వారు చెప్పిండ్రు, లేదన్నా మీలాంటి వాళ్ళు నాకు క్యాబినెట్ ఉండాలంటే ఒక భావన నేను కలిగి ఉన్నా, నేను మీరు ఉండాలని చెప్పిన కూడా హైకమాండ్ నివేదించిన, కానీ ఇది ఇస్తుందో మన ఎన్నికల్లో మీరు రాజకీయ ఫలితం పొందలేకపోవడంతో పక్కన పెట్టిండ్రు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ పాసిబుల్ క్యాబినెట్ ఇన్క్లూజన్కే కానీ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో అంటే మీ సేవలు ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో నేను తప్పకుండా యూజ్ యువర్ సర్వీసెస్ అని చెప్పిన పేర్కొన్నాను. సో మీరు భాగస్వాములు కాబోతున్నారు అనమాట గవర్నమెంట్లో. భాగస్వామ్యం ప్రజలకు సేవ చేయాలని ప్రభుత్వ భాగస్వామ్యం కావాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అంటే ఇంకొంత గట్టిగా చేయడానికి అవకాశం. దట్స్ ట్రూ డెఫినెట్లీ. యా. సో ఏదేమైనా కొంత ఇబ్బందే, నిరుత్సాహమైన వాతావరణమే. నేను ఓవర్కమ్ అయిపోయింది ఇమీడియట్లీ డే ఐ లాస్ట్ ది ఎలక్షన్ డిక్లేర్ డే ఓవర్కమ్. నన్ను ఎవరన్నా పరామర్శించడానికి వస్తే నేనే వాళ్ళ కోపం చేస్తారు, ఎందుకు ఇప్పుడు మన విధి లిఖితం మీద ఉంటే జరుగుద్ది. ఇవాళ నేను ఈ స్థాయికి వచ్చిన సంతోషపడాలి. ఇవాళ నేను ఒక సాధారణ రైతు కూడా మిగిలి వచ్చింది, నాకు న్యాయవాది వృత్తి అయినప్పటికీ కూడా చెప్పంటున్నా. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి చూస్తే నేను సమితి ప్రెసిడెంట్ పోటీ చేసినాడు, ఒక మోటార్ బైక్ పోయి నామినేషన్ చేసింది విత్ పెన్నీలెస్. ఈ స్థాయికి వచ్చే తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్నది. పదవి వల్ల మనిషికి గౌరవం అనేది వ్యక్తిత్వంతో వస్తుంది, పదవితో రాదు, వ్యక్తిత్వంతో వస్తుంది. ఆ గౌరవం నాకు ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఎక్కడైనా అనిపించిందా అరే ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే పాటికి అయిపోయేది రిజల్ట్? ఆఫ్ కోర్స్ ఐ ఫెల్ట్ అనుకున్నారు. ఐ ఫెల్ట్ డబ్బులు పంచడం ఇష్టం లేకుండా ఆలోచనే రాలేదు నాకు ఇంతవరకు, లేని అలవాటు అన్నట్టు. గతంలో పంచి ఉండి ఉన్నట్టయితే అది పంచాలని వస్తుండే, నాకు చెప్పే ధైర్యం కూడా ఎవరు చేయలేదు. నాకు చివరికి యూనియర్ రా అని చెప్పని వీడు ఇటువంటి ఆలోచనలకు తెలియజేయడం చెప్పి ఎవరు చెప్పే ధైర్యం కూడా చేయలేదు. సో ఏమైనా సలహాలు సూచనలు చేయాలి కదా, మీ దగ్గర వాళ్ళని ఎవరన్నా చేయాలి కదా. నా సలహాలు సూచనలు ఎవరు చేసే ధైర్యం చేయలేదు. నా మెంటాలిటీని బట్టి ఏది అటువంటి సలహాలు సూచనలు కూడా చేయలేదు. సో ఇప్పుడు 420 హామీలు ఇచ్చారు, ఎట్లా నెరవేరుస్తారు? ఇంకొక 100 రోజులు అయితే 420 పదం ఉచ్చరించడానికి కేటీఆర్ నూరెట్లు వచ్చిందే. సో వాట్ ఈస్ 420? వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే 420 అయినట్టయితే ఈ రాష్ట్రంలో నెంబర్ 1 420 కేసీఆర్. ఆయన తర్వాత ఇంకెవరైనా వస్తారు ఆయన తర్వాత. ఎందుకంటున్నంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు ఇతడు అని చెప్పి ఆయన్ని పేర్కొన్నాడు. నెంబర్ 1 ఇవాళ నువ్వు ప్రజలకు చేసిన వాగ్దానాన్ని ఏదైతుందో తుంగులో తొక్కి దళితుని కల్పించడం జరుగుతుందని చెప్పని పేర్కొన్న స్థానాన్ని నువ్వు కుర్చీలో కూర్చున్నావా? ఇంతకంటే పెద్ద ద్రోహం అని ఉంటుందా? యావత్ దళిత సమాజాన్ని ద్రోహం చేసి, దళితులు మేధావులు లేరా? దళితుల పరిపాలన దక్షత లేదా? కడియం శ్రీహరి గారు నీకంటే ఏం తక్కువ అని చెప్పి అంటున్నా. కడియం శ్రీహరి గారు నీకంటే ఏం తక్కువ అని చెప్పి అంటున్నాను. ఆయన పాలన దక్షత లేదా? ఆయన నీకన్నా ముందు మంత్రి అయ్యిండు, మరి నీకన్నా ముందు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యింది ఆయన శ్రీహరి గారు. అచ్చా, దళితులు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పానండే. అట్లా మాట్లాడుకుంటా పోతే అన్నీ వస్తున్నాయి. మరి ఇవాళ ఎస్టీ రిజర్వేషన్ అన్నా చెప్పంటున్నా. కేవలం కేంద్రం సహకరించలేదు, నాకు కేంద్రం సహకరించలేదు చెప్పి కేంద్రంపై నెపం నెట్టి 8 ఏళ్ళు గడిపిండా. చివరికి ఆ కేంద్రంతో ఏ విధమైనటువంటి ఒక ఒప్పందం లేకుండా, కేంద్రం యొక్క అనుమతి లేకుండా ఇలా రాష్ట్రంలో దళితులకు ఎస్టీలకు 10% రిజర్వేషన్ అమలు అవుతుంది. మునుగోడు ఎన్నికల లోపల అమలు తెచ్చాడు. నువ్వు దీన్ని ఇంతకాలం ఎందుకు తొక్కిపెట్టినావు? నువ్వు మేము మొదటిగా చెప్తున్నాం వాళ్ళు ఏ ఇందిరా స్వాని కేసును ఉదహరిస్తారో ఆ ఇందిరా స్వాని కేసు ఏ విధంగా కూడా మనకు ఆటంకం కాదు. ఇది రాష్ట్ర పరిధిలో అమలు చేయవలసినటువంటి అంశము. ఇవాళ అల్పసంఖ్యాక వర్గాలు రిజర్వేషన్ కల్పించడం పట్ల భిన్నాభిప్రాయం కలిగి ఉండొచ్చు, బట్ గిరిజనులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం పట్ల ఏ రాజకీయ పార్టీ కూడా భిన్నాభిప్రాయం లేదు. వాళ్ళకు రాజ్యాంగం పేర్కొన్నది జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని. వాళ్ళు ఏదైతున్నదో ఇక్కడ జనాభా 10% ఉన్నది, 10% కల్పించాలి. మీరు ఎన్నికల్లో 12% కల్పిస్తా అని చెప్పన్నారు, 6% పరిమితమైండ్రు, 8 సంవత్సరాలు నష్టపోయిండ్రు. చివరికి ఏది మునుగోడు ఎన్నిక వాళ్ళ అదృష్టం కలిసి వచ్చిందా? అది భర్తీ అయింది. రియల్లీ నేను కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు రుణపడి ఉండాలని చెప్పంటున్నాను. సో 420 నెంబర్ 1 కేసీఆర్. ఆయన తర్వాత ఇంకెవరైనా వస్తారు.
100 రోజుల తర్వాత మీరు ఇవన్నీ హామీలు చేయలేరు, వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది అంటున్నారు కదా. ఇది సార్ 100 days అనేది ఏదైతే ఉందో సంకల్పం. రేపు మార్చిలో కొత్త బడ్జెట్ వస్తుంది. వీళ్ళు ఏ కార్యక్రమం అమలు చేయాలన్నా కానీ బడ్జెట్ ప్రధానమని చెప్పి అంటున్నా. అవును, వీళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఎట్లా చిప్ప చేతికి ఇచ్చినాం, ఎట్లాగో చేయలేదు, వీళ్ళు ఎట్లా చేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మాకు చేయాలని సంకల్పం ఉందని చెప్పంటారు, కమిట్మెంట్ ఉందని చెప్పంటున్నాం. వీళ్ళు మహిళలకు ఉచితంగా మేము ప్రయాణ రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పాను. మేము అసలు ఇది సాధ్యం కాదని ఆలోచించలే వాళ్ళు. మీరు చేసే వరకు ఏదైతుందో వాళ్ళ గుండెలు గుబులు మొదలైన అబ్బకొడుక ఇదేంత ఏమో అవుతుందిరా అని చెప్పాను. 6 గ్యారంటీలకు సంబంధించి కూడా ఏదైతే ఉందో వీఆర్ ఇనిషియేటెడ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్. ఒక కార్యక్రమం అమలు చేయబడాలంటే ముందుగా లబ్ధిదారులు ఎంపిక చేయబడాలి. ఆ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ మేము ఆరంభించినాం. విత్ ఇన్ 3 weeks వీళ్ళ ఒక హౌసింగ్ లబ్ధి కావాలన్న ఎవరు లబ్ధిదారుడు ఆ విజ్ఞప్తి స్వీకరించడానికి ఒక వేదిక మేము సమకూర్చినాం. దే హెవ్ కమ్ ఫార్వర్డ్ అండ్ అప్లై. ఇలా మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఉంది ఉదాహరణకు. ఏ పెన్షన్ కు అర్హత లేనటువంటి వారికి కూడా మీరు 2500 పెన్షన్ సమకూరుస్తామని చెప్పాను. మీరు మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు కదా మీరు. అఫ్కోర్స్ నేను లేకున్నా సలహాలు సూచనలు ఇచ్చా. తులం బంగారం కూడా మీరే, తులం బంగారం నేను చెప్పాను. ఇవన్నీ కూడా జరుగుతాయి, క్వశ్చన్ ఆఫ్ టైం. ఇవాళ మీరు రుణమాఫీ అన్నారే, యూట్యూబ్ 5 years 5 సంవత్సరాల కాలం తీసుకుని నువ్వు అమలు చేయలేకపోయినావు పూర్తి స్థాయిలో. నువ్వు 5 సంవత్సరాల కాలం తీసుకుని అమలు చేయలేకపోయినావు. నిరుద్యోగ భృతి నువ్వు శాసన మండలి ఎన్నికలు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ వాణి గారు కంటెస్ట్ చేస్తే మేము ఈ 3 నెలల్లో మేము ఇది నెక్స్ట్ బడ్జెట్లో పెడుతున్నాము, నిరుద్యోగ భృతి అమలు చేస్తామని చెప్పి కేటీఆర్ చెప్పాడు. ఇక్కడే హైదరాబాద్ చెప్పిండు, మర్చిపోయిండు. అన్ని వాళ్ళకున్న బుద్ధులు అందరికీ ఉంటాయి అనుకుంటే ఎట్లనే. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకున్న బుద్ధులు అందరికీ ఉంటాయి అనుకుంటే ఎట్లా. కాంగ్రెస్ పార్టీ హెస్ గాట్ ఇట్స్ ఎ కమిట్మెంట్, పీపుల్ కమిట్మెంట్ పార్టీ. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా 25 పార్లమెంటు స్థానాలు ఉన్నట్టు ఒక సీమాంధ్ర పక్కన పెట్టి 17 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము ఈ రాజకీయ పార్టీకి సాధ్యమేనానే. ఇట్స్ ఓన్లీ కమిట్మెంట్ ఆఫ్ సోనియా గాంధీ. ఇట్స్ ఓన్లీ కమిట్మెంట్ సోనియా గాంధీ అని చెప్పి అంటున్నా. ఆమె స్థానంలో ఎవరైనా రాజకీయంగా నిర్ణయం తీసుకున్నట్టు నాయకుడు ఉంటే తీసుకోరు. ఇప్పుడు కాళేశ్వరం విచారణ జరిగేనా లేకపోతే కేంద్రం రాష్ట్రం ఇద్దరు తిట్టుకోవడానికి? కేంద్రానికి ఏం సంబంధం ఇది? మేము ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది, దే ఆర్ రైటింగ్ టు ది చీఫ్ జస్టిస్. ఒక సిబిఐకి లేఖ రాయని గతంలో రాసిరు కదా, ఇప్పుడు రాయండి అని అడుగుతున్నారు. కాదు, మీరు కూడా అనుభవం కలరు. యూఆర్ ఇన్ ది ప్రెస్ ఫీల్డ్ ఫర్ ది లాస్ట్ సెవరల్ ఇయర్స్. అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ పెద్దదా, సిబిఐ ఎంక్వైరీ పెద్దదా? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఇట్స్ అన్ అటానమస్. న్యాయ వ్యవస్థ అనేది పారదర్శకతకు ప్రతీక మన దేశంలో. సిబిఐ ఎంక్వైరీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లైక్ సిబిసిఐడి విచ్ టేక్స్ అప్ ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ ది స్టేట్. బట్ న్యాయ విచారణ ఆ విధంగా కాదు కదా. న్యాయ విచారణ స్వయం ప్రతిపత్తగలటువంటి ఒక విచారణ వ్యవస్థ ఇది. నిజంగా న్యాయ వ్యవస్థ రేపు సిట్టింగ్ జడ్జి ఒకరిని కాన్స్టిట్యూట్ చేస్తారు, అపాయింట్ అవుతారు. విచారణలో ఏదైతే అవసరమైనట్టే సిబిఐ సలహాలు సూచనలు పొందొచ్చు కదా. సపోజ్ రేపు టుమారో ద సిట్టింగ్ జడ్జ్ ఫీల్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు హ్యావ్ సజెషన్స్ ఆఫ్ సిబిఐ, దేర్ సపోర్ట్, హీ కెన్ హ్యావ్. మరి ఎందుకు పొలిటికల్ గేమ్ లాగా మారి కిషన్ రెడ్డి గారు ఏదైతుందో ఆయనకి ఏదైతుందో కాంగ్రెస్ ముందు పడిపోతుంది. వీళ్ళ కేసీఆర్ భాగవతంతో బయటకు వస్తుంది. కేసీఆర్ బాబుతో బయటకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇంకా బలోపేతం అవుతుంది. దాన్ని తట్టుకోవడం మాత్రం సాధ్యం కాదు. వీళ్ళ కేసీఆర్ కొంత నిలబెట్టి కేసీఆర్ బాబుతో బయటపడి కేసీఆర్ 3rd ప్లేస్కి వెళ్తే వాళ్ళే కదా వచ్చేది. అంటే వాళ్ళకి అడ్వాంటేజే కదా. అంటే వాళ్ళు చూసేది ఏంటంటే సపోజ్ ఇక్కడ వాళ్ళకు 4 స్థానాలు గెలుస్తానికి ఉదాహరణకు ఈ 4 వాళ్ళు ఎక్కడ ఇవి ఎటు మద్దతు చేస్తాయి? ఎన్డీఏకి మద్దతు చేస్తాయి. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి చేస్తారు. అధికారం అక్కడ వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ ఉన్నది. వాళ్ళు కాంగ్రెస్ ను ఇక్కడ ఎదిరించాలి కాబట్టి ఆడ బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి కేసీఆర్ బతికించాలి. ఇంతకాలం బతికించిన రేపు బతికించాలి. కిషన్ రెడ్డి గారికి ఆ తాపత్రయం తప్ప ఏం లేదు. ఏ విధంగా కవితమ్మ గారికి నమ్మకం ఉందా దీని మీద విచారణ జరుగుతుంది? 100% విచారణ జరగడమే కాదు,
బాధ్యులలో ప్రప్రథముడు కేసీఆర్ అని చెప్పి అంటున్నాడు. మీరు కాంట్రాక్టర్ పేరు ఎత్తలేరు కాంగ్రెస్ వాళ్ళు, కాంట్రాక్టర్ ఎవడైతే ఉంది, ఇప్పుడు ఎల్ఎన్టీ ఉన్నది కాంట్రాక్టర్, అట్లాగే ఆయన ఎవరు మెగా కృష్ణారెడ్డి ఏజెన్సీ ఏదో ఉంటుంది, మెగా కన్స్ట్రక్షన్. బీజేపీ వాళ్ళే అంటున్నారు అసలు మెగా కృష్ణారెడ్డి పేరు ఎత్తడానికి ఇష్టపడతలేరు కాంగ్రెస్. ఇన్వెస్టిగేటింగ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఏది ఉంటుంది వస్తుంది, కాంట్రాక్టర్ ఎవడనేది కాదు ఇక్కడ. సాంకేతిక లోపము, డిజైన్ లోపము. వాడు కాంట్రాక్టర్ ఏముంటాడు, నాకు ఏది డిజైన్ ఇస్తే అది కట్టిన అంటాడే. నిర్వహణ లోపంలో ఏదైతుందో ఏజెన్సీ వస్తుంది. నిర్వహణ లోపం లోపల మెగా కన్స్ట్రక్షన్ ఏజెన్సీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ ఒప్పందం కుదర్చడం జరిగిందో అందులో ఆ అంచనాలు రూపొందించడంలో ఏ విధమైనటువంటి ఒక పక్షపాతం చూపెట్టారు. వేరే కరెంటు మోటార్లు ఇవాళ ఒక మోటార్ ఏదైతుందో ఒక 50 కోట్లు 100 కోట్లు దానికి అంచనా వేసిండ్రు, 1000 కోట్లు అంచనా వేసిండే. ఆ 1000 కోట్లకు సమకూర్చగలిగేటువంటి కరెంటు మోటార్లు అవి నిజంగా మార్కెట్లో ఇలా జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ అవి ఎంతగా లభిస్తాయి. అది నిజంగా 1000 కోట్లు దాని ధర ఉంటుందా, లేక 400 కోట్లు ఉంటుందా? నేను అంతర్జాతీయ స్థాయిలో ఆ కరెంటు మోటార్ల విలువ, పర్చేసింగ్ ప్రైస్ ఏదైతుందో 400 కోట్లకు లభించేట్టుంటే ఆ 600 కోట్ల అంచనా ఎస్కలేషన్ ఏదైతుందో పెంపొందించడము, ఇటు అంచనాలు రూపొందించిన వాడు, అటు దాని ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, బోత్ విల్ కమిట్ టు క్లచెస్, బోత్ విల్ కమిట్ టు క్లచెస్. దాని కొరకు ఏదైతే ఇప్పుడు ఇదంతా సమస్య. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ విల్ ఆల్సో కమ్ ఇన్ టు ఇట్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు ఇట్. చూద్దాం ఏం జరుగుతుందో, ఎంతవరకు విచారణ చేస్తారు. ఎందుకంటే మనం గత దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు ప్రతిపక్షాల మీద విచారణలు ఎన్నో చూసినాం కదా, ఎన్ని బయటికి తెచ్చారు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది జీవన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.